హలో, వెల్కమ్ టు లెర్నింగ్ వరల్డ్ 369. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అంతఃపుర రాక్షసి. రచన వసుంధర. ఒకానొకప్పుడు మగధ దేశాన్ని త్రిలోకసేనుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ప్రజలు ఆయన్ని దేవుడిలా భావించేవారు. పొరుగు రాజులు అసూయపడేటంత సుభిక్షంగా ఉండేది మగధ దేశం. అలాంటి సమయంలో తరుణ వయస్కురాలైన మహారాణి సునందాదేవి పండంటి మగబిడ్డను కని అకాల మృత్యువుకు గురైంది. అప్పుడు త్రిలోకసేనుడు అంతులేని విచారానికి గురయ్యాడు. ఆయన అన్ని సుఖాలు విడిచిపెట్టి అంతఃపురంలో మూల గదిలో కూర్చుని చనిపోయిన మహారాణినే తలుచుకుంటూ దిగులుగా ఉండేవాడు. రాజ్యకార్యాలన్నీ మంత్రులే చూస్తున్నారు. మహారాజులో క్రమంగా మార్పు వస్తుందని మంత్రులు ఆశించారు. కానీ రాజకుమారుడికి 4 ఏళ్ల వయసు వచ్చినా ఆయన దిగులు తగ్గకపోయేసరికి అంతా కంగారు పడ్డారు. ఎందుకంటే రాజు సంగతి తెలిస్తే ప్రజల్లో కలకలం పుడుతుంది. పొరుగు రాజులకు దుర్బుద్ధి పుడుతుంది. రాజు జోక్యం లేకుండా సమర్థ రాజ్యపాలన సాధ్యపడదు. మంత్రులందరూ ఈ విషయమై సమాలోచన జరిపారు. వారిలో వృద్ధ మంత్రి, రాజు మామూలు మనిషి కావాలంటే ఆయన్ను అంతఃపురం నుంచి కదిలించి మరో చోటకు తీసుకెళ్ళాలి. అందుకు నాకొక్కటే మార్గం తోస్తోంది. సమీపారణ్యంలోని క్రూర మృగాలు ప్రజల్ని బాధిస్తున్నాయని, వాటిని వారించడం ఎవరికీ సాధ్యం కావడం లేదని రాజుకు నచ్చజెబితే అప్పుడు ఆయన వేటకు బయలుదేరుతాడు. 7 వ్యసనాల్లో వేట ఒకటి. క్రమంగా రాజు మామూలు మనిషి కాగలడు అన్నాడు. ఈలోగా సమీపారణ్యంలోకి కొత్తగా ఓ రాక్షసి వచ్చింది. అది అక్కడ కనిపించిన జంతువుల్ని ఇష్టం వచ్చినట్లు చంపి తింటూ బీభత్సం సృష్టిస్తోంది. ఆ కారణంగా అక్కడి జంతువులన్నీ అడవి వదిలి చుట్టుపక్కల గ్రామాల మీద పడి రాజ్యంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. మామూలుగా అయితే కొంత సైన్యాన్ని పంపించి ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. కానీ రాజును అంతఃపురం నుంచి కదిలించాలనుకున్న మంత్రులకిది సదవకాశంగా భావించి సరేనన్నారు. ఈ ఉపాయం ఫలించింది. రాజు వేటకు బయలుదేరాడు. త్రిలోకసేనుడు సైన్యంతో అడవిలోకి రావడం దూరాన ఓ చెట్టు మించి రాక్షసి చూసింది. నరభక్షణ చేసి చాలా కాలమైనందువల్ల ఆ రాక్షసికి ఒక్కసారి అంతమంది మనుషులు కనపడేసరికి నోరూరింది. అయితే రాజును కాస్త దగ్గరగా చూసేసరికి లక్ష్మణుని చూసిన శూర్పణఖకిలా మనసు చలించింది. ఎందుకంటే సహజంగా త్రిలోకసేనుడు అందగాడు. ఆ పైన మహారాజు. వేట తమకంలో ఉత్సాహంగానూ విలువైన దుస్తుల్లో దివ్య తేజంతోనూ వెలిగిపోతున్నాడు. రాక్షసి ఇక సమయం వృధా చేయలేదు. అది అరణ్యంలో అప్పటికప్పుడే మాయామునులు మునిపత్నులతో మాయా ఋష్యాశయమాన్ని సృష్టించింది. తనొక మునికన్యగా మారింది. వేటాడి అలసిన రాజు మాయా ఋష్యాశ్రమం చేరుకున్నాడు. అక్కడ కన్వాశ్రమంలో చెలుల మధ్య శకుంతలలా వెలిగిపోతున్న మాయా మునికన్యను చూశాడు. రాజుకి ఆమెలో సునందాదేవి పోలికలు కనిపించాయి. అంతే, రాజు మనసు చలించింది. సునందా అంటూ రాజు ఆమెను సమీపించి చేయి పట్టుకున్నాడు. మాయామునికన్య తడబడినట్లు నటించింది. చేతిని మృదువుగా విడిపించుకుని, ఏ దేశానికో రాజులా ఉన్నారు. నేను అబలను, అసహాయురాలిని, మునికన్యను. ఈ విధంగా పాణిగ్రహణం చేయటం తగునా అంది. రాజు తొట్రుపడి, తొందరపడ్డాను, మన్నించు. నీలో నా రాణి సునంద పోలికలు కనపడటంతో తొలిచూపులోనే నీ మీద ప్రేమ పుట్టింది. నిగ్రహించుకోలేకపోయాను అన్నాడు. మీరు నా చేయి పట్టుకున్నారు. పాణిగ్రహణం చేస్తే పెళ్ళైనట్లే అంటారు పెద్దలు. మరి నేనిప్పుడేం చేసేది? నన్ను మీరు పెళ్ళైనా చేసుకోవాలి, లేదా నేను కన్యగానే మిగిలిపోవాలి అంది మాయా మునికన్య దిగులు నటిస్తూ. సుందరి, దిగులు పడకు. నీ పేరు, వివరాలు చెప్పు. నీకిష్టమైతే పెద్దలను అడిగి నిన్ను వివాహం చేసుకోగలను అన్నాడు త్రిలోకసేనుడు. అదేమి చిత్రమో, నా పేరు కూడా సునందయే. నేను కూడా తొలిచూపులోనే మిమ్మల్ని ప్రేమించాను. మిమ్మల్ని వివాహం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను.
మీరు నా పెద్దల అనుమతి తీసుకుని నన్ను పెళ్లి చేసుకోండి అంది మాయాముని కన్య. ఆ రాక్షసి సృష్టించిన మాయామునులు మునిపత్నుల చొరవతో త్రిలోకసేనుడికి మాయాసునందకు ఆ రోజే వివాహమైపోయింది. రాజు కొత్త భార్యతో తిరిగి రాజ్యానికి వెళ్ళాడు. మంత్రులు కొత్త రాణిని చూసి అచ్చం పూర్వపు రాణిలాగే ఉన్నదే అని ఆశ్చర్యపడ్డారు. కొత్త రాణి రాక రాజులో మంత్రులు కోరుకున్న మార్పులు తీసుకువచ్చింది. ఆయన గత స్మృతుల నుంచి బయటపడి కొత్త ఉత్సాహంతో పూర్వం కంటే చక్కగా రాజ్యపాలన చేయసాగాడు. మాయాసునందకు అంతఃపుర జీవితం బాగుంది. కోరినవాడు భర్త అయ్యాడు. కోరినంత తిండి లభిస్తోంది. సేవలు చేయడానికి లెక్కలేనంత మంది దాసదాసీ జనం ఉన్నారు. అయితే ఒక్కటే లోటు. అంతమంది మనుషుల మధ్య ఉంటూ నరవాసన పీలుస్తూ నరభక్షణ చేయకుండా నిగ్రహించుకోవడం ఆమెకు చాలా కష్టంగా ఉంది. అందువల్ల కొంతకాలం కాగానే ఆమె రాత్రి సమయంలో లేచి ఎవరికీ తెలియకుండా అంతఃపురంలో ఓ మనిషిని చంపి తిని ఎముకల గుట్టను ఎక్కడో ఓ మూల ఉంచేది. అలా కొంతకాలం జరిగింది. మొదట్లో మనుషులు మాయమవుతుంటే ఎవరూ అనుమానించలేదు. కానీ రోజుకొకరు చొప్పున మాయమవుతుంటే ఎప్పటికో అప్పటికి కలకలం పుట్టక మానుతుందా? అదే జరిగింది. అంతఃపుర సమస్యలను కూడా ముందుగా వృద్ధమంత్రికి నివేదించడం ఆ దేశపు సంప్రదాయం. అంతఃపురం కాపలావాడు వృద్ధమంత్రికి విషయం చెప్పాడు. మంత్రి వెంటనే పోయిన వారెవరెవరో తెలుసుకొని వాళ్ళ గురించి పూర్తి వివరాలు సేకరించాడు. అంతా కూడా అంతఃపురంలోనే మాయమైనారని రూఢి అయింది. అప్పుడు ఆయన రాజుకు తెలియకుండా తనే ఏదో వంకపై అంతఃపురంలో తీవ్రంగా వెదికి ఒక గదిలో మూలగా పడి ఉన్న ఎముకల గుట్టను చూశాడు. అవి మనుషుల ఎముకలేని నిర్ధారించటానికి ఆయనకి ఎంతోసేపు పట్టలేదు. వృద్ధ మంత్రి నిశ్చేష్టుడయ్యాడు. అంతఃపురంలో మనుషులు మాయం కావడం చిత్రంగా ఉంటే అక్కడే ఓ గదిలో మనుషుల ఎముకలు గుట్టలుగా పడి ఉండటం మరింత ఆశ్చర్యంగా ఉంది. కానీ ఎంత ఆలోచించినా ఆయన ఊహకేదీ అందలేదు. దాంతో, ఒరేయ్, ఈ రాత్రంతా నువ్వు మెలకువగా ఉండి ఈ గదిలోకి ఎవరు వెళుతున్నారో కనిపెట్టు అని కావలివాడికి ఆదేశం జారీ చేశాడు వృద్ధమంత్రి. కాపలావాడు సరే అన్నాడు. కానీ ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా అతడు నిద్రను ఆపుకోలేకపోయాడు. మర్నాడు అదే విషయం వృద్ధమంత్రికి చెప్పాడు. ఆయన ఆశ్చర్యపడి ఇది మామూలు మనుషుల పని కాదని, దీని వెనుక ఏదో మానవాతీత శక్తి ఉన్నదని అనుమానించాడు. ఆయన ఆ రోజు కాళికాదేవి గుడికెళ్ళి మంత్రించిన కుంకం తీసుకున్నాడు. ఆ కుంకం నుదుటికి పెట్టుకుంటే ఏ మంత్రశక్తి మనిషిపై ప్రభావం చూపించలేదు. ఆ రాత్రి మంత్రి తానే అంతఃపురంలో కాపలావాడి స్థానం తీసుకున్నాడు. ఆ అర్ధరాత్రి పూట మాయాసునంద మనిషిని తినే భయంకర దృశ్యాన్ని ఆయన చాటుగా ఉండి చూశాడు. అప్పుడు ఆయన ఒళ్ళంతా భయంతో వణికిపోయింది. మహారాజు పెళ్లి చేసుకున్నది మనిషిని కాదని రాక్షసునని అర్థం కావడంతో ఏం చేయాలో పాలుపోలేదాయనకు. మాయాసునంద మనిషిని తినేసి మిగిలిన ఎముకలనన్నింటినీ తిన్నగా తానెప్పుడూ వేసే గదిలోనే పడేసింది. అప్పుడు మంత్రి ధైర్యం చేసి ఆమె ఎదుట పడ్డాడు. నువ్వు మహారాణివై ఉండి మా రాజును తిరిగి ఒక మనిషిని చేశావని సంతోషించాం. కానీ ఇలా నువ్వే ఒక రాక్షసివై మా ప్రజల్ని చంపి తింటావని అనుకోలేదు అన్నాడు. మాయాసునంద తడబడి, నా మాయా ప్రభావంతో అందరికీ స్పృహ తప్పించాను. నువ్వు స్పృహలో ఉండడం ఆశ్చర్యంగా ఉంది. నా రహస్యం తెలిసినా నిన్ను బ్రతకనివ్వను. ఇప్పుడే నిన్ను విరుచుకొని తింటాను అంది. మంత్రి నవ్వి, నీ శక్తులు నాపై పనిచేయవు. నేను నా నుదిటిన మంత్రించిన కాళికాదేవి కుంకుమ ధరించాను అన్నాడు. మాయాసునంద కంగారు పడి, నా రహస్యం రాజుకు చెప్పవద్దు. చెప్పినా ఆయన నన్నేమీ చేయలేడు. కానీ నాతో ఇక కాపురం చేయడు. ఆయన్ను నేను ప్రేమిస్తున్నాను. ఆయన లేకుండా బ్రతకలేను. నీ కోరికలేమిటో చెప్పు, తీర్చగలను. నా రహస్యం మాత్రం బయట పెట్టకు అంది. అమ్మా, నీ ప్రేమ నిజంగా చాలా గొప్పది. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన మా రాజుకు నీ కారణంగానే కొత్త ఉత్సాహం పుట్టింది. నీవు రాక్షసువని తెలిస్తే ఆయన మళ్ళీ కృంగిపోతాడు. నీకు ఆయన మీద ప్రేమంటూ ఉంటే నువ్వు కూడా ఆయనలాగే ప్రజల్ని కన్నబిడ్డల్లా ప్రేమించు. నీలోని రాక్షసత్వాన్ని మరచిపో. ఇంతవరకు జరిగింది మరచిపో. ఇక మీదట మనుషుల్ని చంపకు. ఇదే నా కోరిక అన్నాడు వృద్ధమంత్రి.
నా శక్తి మేరకు నీ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను, కానీ రాక్షసుని కావడం వల్ల నరభక్షణ చేయకుండా ఎంతో కాలం నిగ్రహించుకోలేను అంది మాయా సునంద. అయితే అంతఃపురవాసులందరూ తమ నుదుట కాళీమాత కుంకుమ ధరించే ఏర్పాటు చేస్తాను, అప్పుడు నీవు అదుపులోకి వస్తావు అన్నాడు మంత్రి. మాయా సునంద నిట్టూర్చి, అందువల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. ఏమో, నరభక్షణ చేయాలన్న కోరికతో నేను రాత్రిపూట అంతఃపురాన్ని విడిచి వెళ్ళినా వెళ్ళవచ్చు అంది. దీనికి వేరే ఉపాయం లేదా అన్నాడు వృద్ధమంత్రి దిగులుగా. మాయాసునంద కాసేపు ఆలోచించి, ద్వైతవనంలో సుధాముడనే ముని ఉన్నాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయనకు భయపడే నేను అక్కడి నుంచి పారిపోయి మగధ దేశానికి దగ్గరలో ఉన్న అరణ్యానికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నాను. అక్కడ మీ రాజును చూచి ఆకర్షించబడి ఇక్కడికి వచ్చాను. మన సమస్యకు పరిష్కారం ఆ సుధాముడే చెప్పగలడు అంది. అయితే సరే, నేను వెళ్ళి సుధాముణ్ణి కలుసుకుని వస్తాను. అంతవరకు నిన్ను నువ్వు నిగ్రహించుకోవాలి అన్నాడు మంత్రి. మాయాసునంద సరేనన్నది. మర్నాడు తెల్లవారగానే వృద్ధమంత్రి ద్వైతవనానికి బయలుదేరి వెళ్ళి సుధాముణ్ణి కలుసుకున్నాడు. ఆయన వృద్ధమంత్రి చెప్పినదంతా విని, ప్రజల్ని కన్నబిడ్డల్లా ఏలే మీ రాజు ధన్యుడు. సదా ఆయన క్షేమాన్ని కోరే నీ వంటి మంత్రులు ధన్యులు. రాక్షసిగా ఉండి మనిషి ప్రేమకు కట్టుబడిన మాయాసునంద ధన్యురాలు. ఆమెలోని రాక్షస ప్రవృత్తిని శాశ్వతంగా దూరం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారం. అందుకొక్కటే ఉపాయం అన్నాడు. చెప్పండి మునివర్య, తక్షణం పాటిస్తాను అన్నాడు మంత్రి. మాయాసునంద రాక్షసి, కానీ ఆమె మనిషిని ప్రేమించి అతడితోనే జీవితకాలం గడిపేయాలనుకుంటోంది. తన రాక్షస ప్రవృత్తిని నాశనం చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంది. కాబట్టే ఆమె నిన్ను నా దగ్గరకు పంపింది. దీన్నే రాక్షసుల్లో మానవత్వం అంటారు. అదేవిధంగా మనుషుల్లో రాక్షసత్వం ఉన్నవారు ఉంటారు. అలాంటి వారిలో దేశాలకు మహారాణులు ఉంటారు. నీ రాణి అలాంటి రాణుల్ని కలుసుకొని వారు చేసే దుర్మార్గాల ప్రస్తావన తీసుకురావాలి. ఆ ప్రస్తావన రాగానే కొందరు సిగ్గుపడతారు, కొందరు మాత్రం అహంకారంతో సమర్థించుకుంటారు. అలాంటి ఒక్కరు మాయాసునందకు తటస్థపడితే చాలు, వారికి ఆమె రాక్షసత్వం చేరిపోతుంది. వారి మానవత్వం ఆమెను చేరుకుంటుంది అన్నాడు సుధాముడు. వినయశీలుడు ఇంకా ఏదో చెప్పబోతుండగా, ఇంక కథ ఆపు, తర్వాతేం జరిగిందో నాకు తెలిసిందిలే అన్నది మహారాణి. వినయశీలుడు కథ ఆపి ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. ఆ కథ మహారాణిని బాగా కలచివేసింది. రాక్షసత్వం ఉన్న మహారాణి తనే అని ఆమెకి అనిపించింది. సుధాముడు ఏం చెప్పాడో తెలిసాక మాయాసునంద తనని కలుసుకునేందుకు వచ్చినట్టు అనిపించింది ఆమెకు. అంతఃపుర రాక్షసి మాయాసునంద కాదు, నువ్వే అని అంతరాత్మ ఆమెకు చెబుతున్నట్లుంది. ఈ కథ విన్నాక కూడా నేను అంతఃపుర రాక్షసిగా కొనసాగితే నాకింకా మనుషుల మధ్య మనిషిగా మనగల అర్హత ఉండదు అనుకుంటూ మదనపడిందామ. మహారాణి, తమకి కథ నచ్చలేదా అన్నాడు వినయశీలుడు కొంచెం దిగులుగా. అతడికి ఊరట కలిగిస్తూ ఆమె తల అడ్డంగా ఊపింది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. మరో మంచి కథతో రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.